కాళేశ్వరం బ్యారేజీలపై జాతీయ ఆనకట్టల భద్రతా సంస్థ ఎన్డీఎస్ఏ నివేదిక ఆధారంగా చర్యలకు తెలంగాణ ప్రభుత్వం సన్నద్దమవుతుంది. నివేదిక అమలు కోసం కమిటీని వేసే అవకాశాలను కూడా పరిశీలిస్తుంది. ఏకకాలంలో కాళేశ్వరం బ్యారేజీల మరమ్మతులతో పాటే కాళేశ్వరం ప్రాజెక్టుకు అనుసంధానంగా తమ్మిడిహెట్టి బ్యారేజ్ నిర్మాణం దిశగా ముందుకెళ్లనుంది. ఈ నెల 28న సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఎన్డీఎస్ఏ నివేదికపై సమావేశం ఉంటుందని అధికారులకు సమాచారం వచ్చింది. నీటిపారుదల మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇందులో పాల్గొంటారు. ఎలాంటి చర్యలు తీసుకోవాలనే దానిపై సీఎం అధికారులకు దిశానిర్దేశం చేసే అవకాశాలున్నాయి. శుక్రవారం రాత్రి ఎన్డీఎస్ఏ నివేదిక రాగా నీటిపారుదల శాఖ యంత్రాంగం శనివారమంతా దాన్ని అధ్యయనం చేసింది. కొన్ని లోపాలను ఎన్డీఎస్ఏ సూటిగా ప్రస్తావించలేదన్న అభిప్రాయం అధికారుల్లో వ్యక్తమైంది. 2023 అక్టోబర్ 21న మేడిగడ్డ బ్యారేజీ కుంగితే మరమ్మతులకు వీలుగా లోపాలపై అధ్యయనం చేయాలని తెలంగాణ నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శి రాహుల్ బొజ్జా 2024 ఫిబ్రవరి 13న ఎన్డీఎస్ఏ చైర్మన్ కు లేఖ రాశారు. 2024 మార్చి 2న కేంద్ర జలవనరుల సంఘం చైర్మన్ జె చంద్రశేఖర్ అయ్యర్ నేతృత్వంలో 6గురితో కమిటీ వేశారు. నివేదిక సత్వరం ఇస్తే బ్యారేజీలపై శాశ్వత చర్యల దిశగా ముందుకెళతామని ప్రభుత్వం పలుమార్లు అభ్యర్థించింది. పలు దఫాలుగా కేంద్రానికి లేఖలు రాసింది. ఇప్పుడు నివేదిక చేతికి రావడంతో చర్యలకు మార్గం ఏర్పడింది. మేడిగడ్డకు మరమ్మతుల పనులకు కనీసం ఏడాది సమయం పడుతుందని భావిస్తున్నారు. ఏటా జులై నుంచి నవంబర్ దాకా గోదావరికి భారీగా వరదలు వస్తుంటాయి. నది గర్భంలో ఏ పని చేయడానికి వీలుండదు. ఎన్డీఎస్ఏ నివేదిక ప్రకారం 7వ బ్లాక్లోని పిల్లర్లు అన్నీ తొలగించాల్సి ఉంది. 6, 8 బ్లాకులు కూడా ప్రభావితమయ్యాయని తనిఖీల్లో తేలింది. దాంతో ఏ నిర్ణయమైనా తీసుకోవాలన్నా 2 నెలలు మాత్రమే సమయం ఉంది. ఈ నేపథ్యంలో మేడిగడ్డకు ఎగువన కన్నేపల్లి పంప్ హౌస్ వద్ద రబ్బర్ డ్యాం ఒక్కటే పరిష్కారం కానుంది. వరదల సమయంలో నీళ్లన్నీ వదిలేసి వరద ఉధృతి తగ్గగానే రబ్బర్ డ్యాం ద్వారా నీటిని నిలుపుదల చేసుకుని పంపింగ్ చేయడానికి ఆస్కారం ఉంది.